ఈ రోజు భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టమై ఇవాళ ప్రజల ముందుకు వచ్చింది. ఈ భూభారతి చట్టాన్ని మేము సిపిఎం పార్టీగా దీన్ని స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. అంతకుముందున్న ధరణి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు పూర్తిగా మేము వ్యతిరేకించడం లేదు. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మంచి కూడా ఉన్నాయి. ఆ రోజు మంచి విషయాలు చెప్పి లోపాలు ఏంటి అని ఆ రోజు కేసీఆర్ గారికి చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకోలేదు. అట్లే ఇవాళ ఈ భూభారతి చట్టాన్ని మేము స్వాగతిస్తూనే ఈ భూభారతి చట్టంలో వీళ్ళు చూపించిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉంటాయి అని అనటానికి నిదర్శనమే చట్టం వచ్చిన కొన్ని రోజులకే 6 జిల్లాల్లో అవినీతి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవినీతి అనేది మీ సేవ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ దగ్గర నుంచి కింద అధికారులందరికీ ముడుపులు ముట్టాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి లొసుగులు ఉన్నాయి, వీటిని కొంచెం సవరణలు చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి ఆ రోజు ఈ చట్టానికి కమిషన్ వేసినటువంటి వాళ్ళకు కూడా పార్టీగా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కొన్నిటిని వాళ్ళు పక్కన పెట్టేసి ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆచరణలో అతి తక్కువ టైంలోనే దీంట్లో ఉన్న లొసుగులతోటి కొంత అవినీతి జరిగింది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అందుకనే భూభారతి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని ఇప్పటికైనా సరిచేసి ఇట్లాంటి అవినీతిని అరికట్టేటటువంటి పద్ధతిలో ఉండాలని, దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలని రైతులకు ఉపయోగపడేటటువంటి, అదే క్రమంలో బాధితులకు ఉపయోగపడేటటువంటి వాటిని ముందుకు తీసుకెళ్లాలని, అవినీతి జరగకుండా చూడాలని. ఈ జిల్లాలో కూడా అట్లా ఇప్పటికింకా వెలుగులోకి రాలేదు. కొంతమంది ఆ జిల్లాల్లో వెలుగులోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళ లోతుల్లోకి వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్కి నష్టం జరిగింది, కొంతమందికి ముడుపులు ముట్టాయనేది ఆ లోతులోకి పోయినప్పుడు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కూడా జరగలేదు, ఇక్కడ జరగదు, ఇంకా మిగతా చోట్ల జరగలేదు అనటానికి ఏం ఆస్కారం ఏమీ లేదు. ఎవరైనా లోతుల్లోకి పోయి ఇప్పుడు దాకా జరిగింది ఏంటనే చూస్తే ఇక్కడ కూడా అట్లాంటిది అవకాశం ఉండటానికే ఉన్నది. కాబట్టి ఈ విషయాల పట్ల సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూభారతిలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో మా పార్టీగా గుర్తించి నిర్దిష్టంగా రాతపూర్వకంగా రాసిచ్చిన విషయాల మీద ఇప్పటికైనా మార్పులు చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతు సమస్యలని, బాధితుల యొక్క సమస్యలని, బాధితుల్లో కూడా ఏ దిక్కు లేనటువంటి రైతులకి అండగుండే విధంగా ఈ చట్టాన్ని కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.